స్కూల్ అసిస్టెంట్ 2018 డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు. 2018లో సైకాలజీ బిట్స్ అన్నమాట. ఉపాధ్యాయుని కోరిక మేరకు రాధిక ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ క్రింది వాటిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్షను నిర్వహించాడు. రావన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. ఒక పాఠశాల కౌన్సిలర్ విద్యార్థులలోని అచేతన కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు మదింపు చేయుటకు జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులను ఉపయోగించారు. ఈ పరీక్ష ఇతివృత్త గ్రాహక పరీక్ష. థర్డ్ వన్, రాము మొదటి ఫ్రెంచ్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్ష సమయంలో ఫ్రెంచ్ పదాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకొస్తున్నాయి. అది ఏ అవరోధం? తిరోగమన అవరోధం. అవరోధం. నెక్స్ట్, ఒక విద్యార్థి వాస్తవిక వయసు 9 సంవత్సరాలు, అతని మానసిక వయసు 8 సంవత్సరాలు. అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? 89%. నెక్స్ట్, ఒక విద్యార్థి 10 ప్రయత్నాలలో ఒక తెలుగు పద్యం నేర్చుకున్నాడు. 1 నెల తరువాత పునఃస్మరణ చేసినప్పుడు చాలా తప్పులు దొర్లాయి. మరలా ఆ పద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు తప్పులు లేకుండా నేర్చుకోవడానికి 5 ప్రయత్నాలు అవసరం అయ్యాయి. అతని యొక్క పొదుపు గణన ఎంత అంటే 50%. 9వ తరగతి ఉపాధ్యాయుడైన విజయ్ గత 3 నెలల నుండి తన విద్యార్థులలో ఒకరైన వనజను పరిశీలిస్తున్నాడు. చివరకు వనజ అభ్యసనలో పీఠభూమి దశలో ఉన్నట్లు గుర్తించాడు. దీని అర్థం అభ్యసన పెరుగుదల లేకపోవడం. అభ్యసనలో పెరుగుదల అనేది లేకపోవడం, పీఠభూమి దశలోనే ఆగిపోయిందనమాట. ఓకే, నెక్స్ట్ బిట్. లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ బిట్ 7th వన్, తమ సహ విద్యార్థిని సుష్మ అతి తరచుగా పగటి కలలు కంటోందని కొంతమంది 10వ తరగతి విద్యార్థినులు మీకు తెలిపారు. ఈ లక్షణం ఈ విషయ యోజన రకానికి చెందుతుంది. ప్రవర్తన. నెక్స్ట్ బిట్. అభ్యసనం అనేది ఒక సాంఘికీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యసన రకానికి తప్పక అనుసరించవలసి ఉంటుంది. అభ్యసనం అనేది ఒక సాంఘికీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది. సామూహిక అభ్యసనం. నెక్స్ట్, తరగతి ఉపాధ్యాయుడు క్లాస్ టీచరు వినోద్ను సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ వ్యాసరచన పోటీలో కానీ ఏదో ఒక దానిలో తప్పక పాల్గొవలసి ఉంటుందని బలవంతం చేస్తున్నారు. కానీ అవి రెండు అతనికి ఇష్టం లేవు. ఈ పరిస్థితుల్లో ఎదురయ్యేటటువంటి సంఘర్షణ ఏంటి అంటే పరిహార. రెండు ఇష్టం లేదు కదా, పరిహార సంఘర్షణ. నెక్స్ట్ బిట్. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ ఉద్వేగ ప్రజ్ఞ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్. శిరీష పేరెన్నిక గల జిమ్నాస్టిక్ క్రీడాకారిణి. ఆమె తన శరీరాన్ని ఆ విధంగా ఎలా వంచగలుగుతుందోనని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం శిరీష కలిగి ఉన్న ప్రజ్ఞా రకం ఏంటి? శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్. దుర్గకు రోడ్డు ప్రయాణంలో తలకు గాయమైంది. దీనివల్ల ఆమె తన గతాన్ని మర్చిపోయింది. సైకియాట్రిస్టును సంప్రదిస్తే ఈ స్థితి క్రింది రకానికి చెందిన విస్మృతిగా చెప్పాడు. అమ్నేషియా. దుర్గకు రోడ్డు ప్రయాణంలో తలకు గాయమైంది. దీనివల్ల ఆమె తన గతాన్ని మర్చిపోయింది. సైకియాట్రిస్టును సంప్రదిస్తే ఆ స్థితి కింది రకానికి చెందిన విస్మృతిగా చెప్పాడు. అమ్నేషియా. ఒక స్త్రీ ఒక చిన్న అమ్మాయిని దత్తత తీసుకుంది. ఒక స్త్రీ
ఒక చిన్ని అమ్మాయిని దత్తత తీసుకుంది. ఒకరోజు ఆ అమ్మాయి ఆమెను అమ్మ అని పిలిచింది. వెంటనే ఆమె కౌగిలించుకుని ఆ పాపని ముద్దాడింది. దీని ద్వారా ఆ అమ్మాయి ఆమెను అమ్మ అని పిలవటం అలవాటు చేసుకుంది. ఇక్కడ ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధన. నెక్స్ట్, పదాలలోని అక్షరాలను వెనక నుండి ముందుకు అక్షరాలను అద్దంలో కనబడే రీతిలో రాస్తున్నట్లు గీత అనే విద్యార్థిని హోంవర్క్ను దిద్దుతున్నటువంటి టీచర్ గమనించింది. దీనికి గల వైకల్యం, అక్షరాలు వెనక నుండి ముందుకు రాస్తున్నట్టు, అద్దంలో చూస్తే ఎలా ఉంటుంది అక్షరాలు అలా రాస్తున్నట్టు హోంవర్క్ దిద్దుతున్న టీచర్ గమనించింది. గీతకు గల ఈ వైకల్యం పేరేంటంటే డిస్గ్రాఫియా. నెక్స్ట్ బిట్, హిస్టరీ సబ్జెక్టులో తనకు గల జ్ఞానంతో ఎకనామిక్స్ పరీక్షలను సులభంగా పూర్తి చేయగలనని విశ్వాసంతో భాస్కర్ ఎకనామిక్స్ సబ్జెక్టును ఎంపిక చేసుకున్నాడు. ఇది విన్న అతని ఫ్రెండు జ్ఞాని నవ్వాడు. దీనికి కారణం ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు, శూన్య బదలాయింపు. నెక్స్ట్ బిట్టు, రష్మిత లిఖితల మానసిక వయస్సు మీరు మాపనం చేయమనగా వారిద్దరు 15 సంవత్సరాల వయసు కలిగినట్లుగా కనుగొన్నారు. పాఠశాల రికార్డులో రష్మిక శారీరక వయసు 15 సంవత్సరాలు, లిఖిత శారీరక వయసు 12 సంవత్సరాలుగా సూచిస్తున్నాయి. కింది వాటిలో మీరు అనుకునే సరియైన ఊహ ఏంటి అంటే రష్మిత కంటే లిఖిత ఎక్కువ ప్రజ్ఞగల స్థాయిలను కలిగి ఉంది. గోపాల్ ఉద్వేగ స్థిరత్వం గలవానిగా చెప్పబడతాడు. అతడు కలిగి ఉండని లక్షణం ఏంటంటే సాంఘికంగా ఆశించబడని రీతిలో ఉద్వేగాలను వ్యక్తపరుస్తాడు. ఇక్కడ కలిగి ఉండని అని అన్నారు. గోపాల్ ఉద్వేగ స్థిరత్వం గలవానిగా చెప్పబడతాడు. అతడు కలిగి ఉండని లక్షణం సాంఘికంగా ఆశించబడని రీతిలో ఉద్వేగాలను వ్యక్తపరుస్తాడు. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మీకు ఈ వీడియోస్ నచ్చినాయని మరిన్ని వీడియోస్ చేస్తాము. ఓకే. బీఈడీ కోర్సు చెందిన ఛాత్రోపాధ్యాయులు ప్రతిభావంతులైన విద్యార్థులను గురించి క్రింది అభిప్రాయాలు వ్యక్తపరిచారు. సరికాని అభిప్రాయం గుర్తించండి. ప్రతిభావంతులైన పిల్లలు సులభ బౌద్ధిక కృత్యాలను మాత్రమే చేయగలరు అనేది సరికాని అభిప్రాయం. చందు తనలో జరిగే ప్రతి భౌతిక మార్పుకు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానపడటం, పదే పదే ఆలోచించడం చేస్తాడు. డాక్టర్ ఏ రుగ్మత లేదని చెప్పినా నమ్మడు. ఇది ఏ రకమైన మానసిక రుగ్మతగా పిలువబడుతుంది అంటే స్వశరీర దుశ్చింత. తన సొంత శరీరంలో తనకే ఏదో వ్యాధి ఉంది అని అనుకుంటున్నాడు కాబట్టి దాన్ని స్వశరీర దుశ్చింత అని అంటారు. ఓకే. సురేష్ అభ్యసనంలో సాంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తాడు. పాఠ్యాంశానికి సంబంధించిన నిర్దిష్ట ఉదాహరణలను విచారిస్తాడు. అతడు నిర్దిష్ట ఆలోచన ధోరణి, ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానాన్ని కలిగి ఉంటాడు. అతడి యొక్క అభ్యసన రకం ఏమిటి? వాస్తవాల అభ్యసనం. సురేష్ అభ్యసనంలో సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తాడు. పాఠ్యాంశాలకి సంబంధించి నిర్దిష్ట ఉదాహరణలు ఇస్తాడు. అతడు నిర్దిష్ట ఆలోచన ధోరణి, ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానాన్ని కలిగి ఉంటాడు. ఇతని అభ్యసన రకం ఏంటంటే వాస్తవాల అభ్యసనం. టోటల్ మనకి ప్రతి ఎగ్జామ్లో సైకాలజీ నుంచి 20 మార్క్స్కి అంటే 40 బిట్స్ ఉంటాయి కదా. పార్ట్ 1లో 20 బిట్స్ చూద్దాము. పార్ట్ 2లో రిమైనింగ్ బిట్స్. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.